హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. మీరు కనుక మన పాత వీడియోస్ చూసింటే పైథాన్లో మనం ఆల్రెడీ 2 లెక్చర్స్ పెట్టాము. అలానే లర్న్ పైథాన్ ఇన్ 2 hours వీడియో కూడా పెట్టాము. అలా కాకుండా మీరు సపోజ్ ఒక కాన్సెప్ట్ని మీరు కరెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే, సపోజ్ మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నీ బాగొచ్చు, బట్ లూప్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు కొన్ని సరిగ్గా రాకపోవచ్చు అనుకోండి. ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ లెక్చర్స్ అనమాట. సో లెక్చర్ 1లో మనము ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి పైథాన్ అని చెప్పేసి డిస్కస్ చేసాము. లెక్చర్ 2లో నెంబర్స్ మీద, లైక్ కాంప్లెక్స్ నెంబర్స్, అయితే టైప్ వేరియబుల్, అయితే కన్వర్టింగ్ అంటే ఇంటీజర్ వేరియబుల్ని ఫ్లోట్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇలాంటివి కూడా చూసామన్నమాట. సో ఇంతకుముందు ఆ లాస్ట్ 2 వీడియోస్ అనేది మనం పైథాన్ ఎడిటర్లో చేసామన్నమాట. మీకు కనుక పైథాన్ ఎడిటర్ ఉంటే మీరు డైరెక్ట్గా పైథాన్ ఎడిటర్లో అయినా చేయొచ్చు, లేకపోతే జూపిటర్ నోట్బుక్లో అయినా చేయొచ్చు అనమాట. సో నేను ఏంటంటే నాకు జూపిటర్ నోట్బుక్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట, నాకు బాగా అలవాటు అనమాట. సో ఐ బీ యూజింగ్ జూపిటర్ నోట్బుక్ అనమాట. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే కంటిన్యూషన్ చేద్దామన్నమాట. లాస్ట్ దాదాపు 9-10 months అవుతుంది అనుకుంటాను మనం సెకండ్ లెక్చర్ పెట్టి వీడియో. దాని తర్వాత నేను 2 hours వీడియో కూడా పెట్టాను అనమాట, లైక్ బిగినర్ లెవెల్ వీడియో కూడా పెట్టాను అనమాట. దాదాపు నేను బేసిక్ లెవెల్ అంటే లైక్ లిస్ట్, టపుల్, ఫర్ లూప్, వైల్ లూప్, వీటన్నిటి కూడా డిస్కస్ చేశాను అనమాట. మీకు కనుక మీకు ప్రిఫరబుల్ అంటే మీకు టైం తక్కువ ఉంది, లైక్ ఐ హ్యావ్ టు లర్న్ పైథాన్ ఇన్ జస్ట్ 1-2 days అనుకుంటే యూ కెన్ వాచ్ దట్ వీడియో. అలా కాకుండా నేను ఒక్కొక్క కాన్సెప్ట్ నీట్గా నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ ఫాలో దిస్ లెక్చర్స్ అనమాట. సో ఈరోజు మనం ఏం చూద్దామంటే ర్యాండమ్ నెంబర్ని ఎలా జనరేట్ చేయాలని చెప్పేసి చూద్దాం అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి సపోజ్ ఒక ర్యాండమ్ నెంబర్ జనరేట్ చేయాలనుకోండి, విల్ బీ యూజింగ్ ఏ లైబ్రరీ కాల్ ఇంపోర్ట్ ర్యాండమ్ అని చెప్పేసి ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేస్తాం అనమాట. ఇంపోర్ట్ చేసిన దాని తర్వాత మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసి ర్యాండమ్ డాట్ ర్యాండ్ రేంజ్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంటుందన్నమాట. ఆ ర్యాండ్ రేంజ్ అంటే నథింగ్ బట్ సపోజ్ మనకు ఒక ఎలిమెంట్ లైక్ 1 to 100లో ఆ 100 మెంబర్స్లోనే మనకు ఒక ఎలిమెంట్ని కావాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ యూస్ ఫ్రమ్ అంటే నథింగ్ బట్ 1 అనేది ఇంక్లూజివ్ అనమాట, 100 అనేది కూడా ఇంక్లూజివ్ అనమాట. ఈ 1 to 100లో ఏదో ఒక నెంబర్ మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో నథింగ్ బట్ 13 అనేది ప్రింట్ అవుతుంది. సరే ఇంకోసారి మనం రన్ చేస్తే ఇట్ విల్ బి దేర్ 64 అనమాట. సంథింగ్ 1 to 100లో ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేసామన్నమాట. సో ఇలా మనం ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయొచ్చు అనమాట. ఇది మీకు ఊరికి చెప్తున్నాను, లైక్ ఆల్రెడీ నెంబర్స్ గురించి డిస్కస్ చేశాను కాబట్టి అక్కడ ఒకసారి అది చెప్పలేదు, సో ఇక్కడ నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే పైథాన్ కాస్టింగ్ అంటారు అనమాట. పైథాన్ కాస్టింగ్ అంటే నథింగ్ బట్ మనకు ఒక్కొక్కసారి ఒక సడన్గా మనము కన్వర్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫ్లోట్ని ఇంటీజర్లోనే కన్వర్ట్ చేయడానికి ఇంటీజర్లో కన్వర్ట్ చేయడానికి అవసరం అవుతుంది. ఒక్కోసారి ఇంటీజర్నే మనం ఫ్లోట్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఒక్కోసారి మనం డైరెక్ట్గా స్ట్రింగ్ ఇచ్చేస్తాం అనమాట. స్ట్రింగ్ ఇచ్చేసి కానీ దానిలో నెంబర్ ఇచ్చేస్తాం, కానీ మనకి అది ఎప్పుడైనా సడన్గా అది ఇంటీజర్ లాగా అవసరం అవుతుంది అనమాట. సో వీటన్నిటి కన్వర్షన్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తాం అంటే కన్స్ట్రక్టర్స్ యూజ్ చేస్తాం అనమాట. సపోజ్ నేను ఇప్పుడు x = int 1 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. ఇఫ్ ఐఎమ్ ప్రింటింగ్ x, ఇట్ లైక్ వీఆర్ గెటింగ్ 1 అనమాట. సో x అనేది 1 అనేది మనకి వెళ్ళిపోయింది అనమాట. అదే మన x y = మనం ఫ్లోట్ ఆఫ్ x అని ఇచ్చేసామనుకోండి. ఇప్పుడు ప్రింట్ y కాల్ చేసామనుకోండి, వైని కాల్ చేసామనుకోండి, నథింగ్ బట్ వీఆర్ ప్రింటింగ్ ద y అనుకోండి, విల్ బి గెటింగ్ 1.0 అనమాట. నథింగ్ బట్ మనము ఇంటీజర్ వాల్యూని ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇలాగా మనకి ఏంటంటే కన్వర్షన్ చేసుకోవచ్చు అనమాట. అలానే విల్ బి హ్యావింగ్ సో మెనీ ఎగ్జాంపుల్స్, లైక్ ఇప్పుడు సపోజ్ నేను str = 23 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు str అని చెప్పేసి ప్రింట్ చేశాను అనుకోండి, విల్ బి గెటింగ్ 23. దిస్ ఈజ్ ఏ స్ట్రింగ్ అనమాట. మనము డేటా టైప్ ఏంటిది అని చెప్పేసి కనుక్కోవడానికి విల్ బి యూజింగ్ టైప్ ఫంక్షన్ అనమాట. సో మనం టైప్ ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు టైప్ ఆఫ్ str అని చెప్పేసి కాల్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా అది స్ట్రింగ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. అదే కనుక నేను ఇప్పుడు కన్వర్ట్ చేశాను అనుకోండి, లైక్ నథింగ్ బట్ a = int of str అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏని ప్రింట్ చేశాను అనుకోండి, విల్ బి గెటింగ్ 23. ఇప్పుడు కనుక నేను టైప్ ఆఫ్ ఏ అని చెప్పేసి పిలిస్తే విల్ బి గెటింగ్ ఇంటీజర్ అనమాట, బికాస్ వీ హ్యావ్ కన్వర్టెడ్ స్ట్రింగ్ ఇంటూ ఇంటీజర్ అనమాట. అదే కనుక మనము అలా కాకుండా సపోజ్ s = శామ్ అని ఇచ్చామనుకోండి, ఇఫ్ యూఆర్ కన్వర్టింగ్ ఇట్ b = int of s అని చెప్పేసి ఇస్తే ఇప్పుడు ఏమవుతుందో మీరు చూడండి.
విల్ బి గెటింగ్ అన్ ఇన్వాలిడ్ లిటరల్ అంటే ఎర్రర్ వస్తుంది అనమాట. నథింగ్ బట్ మనకి అది బేస్ 10 లోపల లేదు, నథింగ్ బట్ అక్కడ లోపల ఉండేది నెంబర్ కాదు అని చెప్పేసి మనకి ఒక ఎర్రర్ వస్తుంది అనమాట. సో వీ కెనాట్ కన్వర్ట్ ఏ స్ట్రింగ్ విచ్ హ్యాస్ ఆస్కీ వాల్యూస్ అనమాట. ఆస్కీ వాల్యూస్ అనటం కాకుండా ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ యాజ్ ఎ క్యారెక్టర్స్ అనమాట. సో క్యారెక్టర్ స్ట్రింగ్ లాగా ఉంటే మనకు అది కన్వర్ట్ చేయలేం అనమాట. సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద నెంబర్ ఇన్ టు ది స్ట్రింగ్ వీ కెన్ డైరెక్ట్లీ కన్వర్ట్ ఇన్ టు ఏ ఇంటీజర్ అనమాట. సో ఇది మనం ఒకటి తెలుసుకోవాలన్నమాట. సపోజ్ నేను అలానే సపోజ్ ఇప్పుడు నేను ఒక ఫ్లోట్ ఎలిమెంట్ తీసుకున్నాను అనమాట. నథింగ్ బట్ C = 2.8 అని చెప్పేసి తీసుకున్నాను. ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఇన్ టు ఇంటీజర్, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ C, ఇప్పుడు ఏమవుతుందో మీరు చెప్పండి. ఐ డి నాట్ కాల్ ఇట్. సో దీన్ని ప్రింట్ చేయాలనుకుంటే 2 అనేది ప్రింట్ అయింది. ఎందుకు 2 అనేది ప్రింట్ అయింది? ఇట్ టేక్స్ ద వాల్యూ బిఫోర్ అనమాట. బిఫోర్ వాల్యూ తీసుకుంటుంది అనమాట. రౌండ్ ఆఫ్ మాత్రం చేయదు. ఫ్లోట్లో రౌండ్ ఆఫ్ అనేది చేయదు అనమాట. ఇఫ్ ఆర్ కన్వర్టింగ్ టు ద ఇంటీజర్ అనమాట. సో ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ఏం చూసాము, మనం కావాలంటే డైరెక్ట్గా ఎలిమెంట్స్ని ఫ్రమ్ వన్ డేటా టైప్ టు అదర్ డేటా టైప్ కన్వర్ట్ చేయొచ్చు అంట. కానీ స్ట్రింగ్లో క్యారెక్టర్ స్ట్రింగ్ లాగా ఇస్తే మనం అది కన్వర్ట్ చేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి విల్ బి డిస్కసింగ్ స్ట్రింగ్స్ అనమాట. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి పైథాన్ స్ట్రింగ్స్ గురించి చూసుకుందాం అనమాట. సో పైథాన్ స్ట్రింగ్స్ వచ్చేసరికి విల్ బి హ్యావింగ్, అసలు మనం ఒక స్ట్రింగ్ని ఎలా అసైన్ చేసామని చెప్పేసి మనం ఇంత డిస్కస్ చేసామన్నమాట. అంతే బట్ విల్ బి డైరెక్ట్లీ అసైనింగ్ ఇన్ టు ఏ వాల్యూ అనమాట. ఇట్లా డైరెక్ట్గా హలో వరల్డ్ ఇలా డైరెక్ట్గా మనం అసైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు కావాలంటే ప్రింట్ డైరెక్ట్గా వీ కెన్ కాల్ str అనమాట. దెన్ విల్ బి గెటింగ్ యాజ్ హలో వరల్డ్ అనమాట. అలా కాకుండా వీ కెన్ డైరెక్ట్లీ కాల్ ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ ఇచ్చి హలో బాయ్ అని చెప్పి ప్రింట్ చేస్తే వీళ్ళు గెటింగ్ డైరెక్ట్ హలో బాయ్ అని చెప్పి ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా కూడా మనము డైరెక్ట్గా అసైన్ చేసైనా ప్రింట్ చేయొచ్చు బై యూజింగ్ ద వేరియబుల్, ఆ డైరెక్ట్గా మనం ప్రింట్ అయినా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి ఇఫ్ యూ వాంట్ ప్రింట్ మల్టీ లైన్ అనమాట. సపోజ్ ఒక 2-3 లైన్స్ మనం ప్రింట్ చేయాలనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ యూస్ డబుల్ కోట్స్ అనమాట. 3 డబుల్ కోట్స్ యూస్ చేసైనా లేకపోతే 3 సింగిల్ కోట్స్ అయినా యూస్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ అనమాట. సపోజ్ నేను A = హాయ్ అఖిల్, దిస్ ఈస్ శామ్ ఫ్రమ్ US అని చెప్పేసి అన్నాను అనుకోండి. అలాగే సో యూ కెన్ డైరెక్ట్లీ హ్యావ్ 2 లైన్స్, ఐ మీన్ 2 సెంటెన్సెస్ అనమాట. ఇలా మనం చేసినప్పుడు ఇఫ్ యూ డూయింగ్ ప్రింట్ ఆఫ్ A అని చెప్పేసి ఇచ్చేస్తే విల్ బి గెటింగ్ ఇన్ 2 లైన్స్ అనమాట. సపోజ్ మనం ఓన్లీ డైరెక్ట్ A అని కాల్ చేసాం అనుకోండి, విల్ బి గెటింగ్ ఏ /n అనమాట. /n అంటే నార్మల్గా ఇట్ ఈస్ నథింగ్ బట్ వీఆర్ డివైడింగ్ ఇట్, అంటే ఆ లైన్ అక్కడ బ్రేక్ చేసి నెక్స్ట్ లైన్ నుంచి ప్రింట్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్తుంది అనమాట. సో దీనికి ప్రింట్ ఆఫ్ ఏకి డిఫరెన్స్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ సంథింగ్ టు బి ప్రింటెడ్ ఇన్ 3 or 4 లైన్స్, యూ కెన్ డైరెక్ట్లీ యూస్ 3 డబుల్ కోట్స్ అనమాట. అలానే సేమ్ ఇఫ్ యూ కెన్ యూస్ విత్ సింగిల్ కోట్స్ అనమాట. లెట్ మీ షో యూ. We can run it. సో ఇలా మనం 3 సింగిల్ కోట్స్ యూస్ చేసైనా మనం చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మనకి ఇఫ్ యూ వాంట్ టు గెట్ సపోజ్ మనకి ఒక స్ట్రింగ్లో థర్డ్ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ని, ఐ మీన్ థర్డ్ ఇండెక్స్లో ఉండే క్యారెక్టర్ని మనం ప్రింట్ చేయాలనుకోండి, మనకి అరేస్ కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండొచ్చు అనమాట. అరేస్ కాన్సెప్ట్లో డైరెక్ట్ నథింగ్ బట్ వీ కెన్ డైరెక్ట్లీ కాల్ ద ఎలిమెంట్ బై యూజింగ్ ద ఇండెక్స్ అనమాట. సో ఇక్కడ కూడా అలానే అనమాట. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ A = అఖిల్ అని చెప్పేసి ఉన్న తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ A(3) అనుకోండి, A(3) అంటే నథింగ్ బట్ 4th క్యారెక్టర్ అనమాట. వీ హ్యావ్ టు గెట్ I యాజ్ ద అవుట్పుట్ అనమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఒక క్యారెక్టర్ని కనుక మనం కాల్ చేయాలనుకోండి, లైక్ నథింగ్ బట్ యూ వాంట్ టు ప్రింట్ సంథింగ్ క్యారెక్టర్ అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ కాల్ ద ఇండెక్స్ అనమాట. బై యూజింగ్ ద ఇండెక్స్ వీ కెన్ గెట్ ద థింగ్ అనమాట. సపోజ్ మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనం ప్రింట్ చేయాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఫర్ లూప్ అనమాట. ఫర్ x in range
అలా కాకుండా రేంజ్ అంటే వీఆర్ యూజింగ్ ద నెంబర్స్ అనమాట. కానీ ఇక్కడ మనకి స్ట్రింగ్ కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ పాస్ ఏ అనమాట. నథింగ్ బట్ వేరియబుల్ని పాస్ చేసామనుకోండి ప్రింట్ అయిపోతుంది అనమాట. ప్రింట్ ఆఫ్ ఐ అని చెప్పేసిన వీ కెన్ గెట్ ఏకేహెచ్ఐఎల్ ఇన్ డిఫరెంట్ లైన్స్ అనమాట. బట్ సారీ ఇక్కడ ఎక్స్ కదా, ఏకేహెచ్ఐఎల్ అనమాట. సపోజ్ అలా కాకుండా వీ కెన్ డైరెక్ట్లీ పాస్ నేమ్ అనమాట. నథింగ్ బట్ అఖిల్ సేవ్, అఖిల్ సేవ్ అనమాట. చేసిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి ప్రింట్ చేస్తే వీ కెన్ గెట్ అఖిల్ సేవ్. ఇప్పుడు ఎందుకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది? అఖిల్ సేవ్ అనేది మనం ఒక స్ట్రింగ్ లాగా ఇస్తున్నాం, బట్ వీ హ్యావ్ గివెన్ యాజ్ ఏ వేరియబుల్ నేమ్ అనమాట. సో నథింగ్ బట్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఇన్ డబల్ కోట్స్ ఇట్ విల్ బి కమింగ్ ద కరెక్ట్ అవుట్పుట్ అనమాట. సో ఏకేహెచ్ఐఎల్ అనమాట. సో ఐ విల్ బి రిమూవింగ్, చాలా పెద్దగా అయిపోయింది. సో ఐ విల్ బి రిమూవింగ్ స్టఫ్. ఓకే, సో ఇలాగా మనము స్ట్రింగ్ని ప్రింట్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని కావాలంటే అన్ని క్యారెక్టర్స్ని అయినా ప్రింట్ చేయొచ్చు, లేకపోతే ఒక క్యారెక్టర్నే కావాలనుకుంటే, లేకపోతే 2 క్యారెక్టర్సే కావాలనుకోండి వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ద ఇండెక్స్ అండ్ వీ కెన్ గెట్ ద రిక్వైర్డ్ అవుట్పుట్ అనమాట. సపోజ్ మనకి స్ట్రింగ్ యొక్క లెంత్ కావాలనుకోండి వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ద లెన్ ఫంక్షన్ అనమాట. సో సపోజ్ ఇఫ్ ఐ గివ్ బి ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఏ అని ఇచ్చేసాను అనుకోండి, వాట్ విల్ బి ద అవుట్పుట్ అని చెప్పండి, 5 ఉంటుంది అనమాట. 5 ఈజ్ నథింగ్ బట్ వీఆర్ హ్యావింగ్ 5 క్యారెక్టర్స్ ఇన్ ఎ స్ట్రింగ్ అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ ఇచ్చాను అనుకోండి, నథింగ్ బట్ సి ఈక్వల్ టు హెలో బ్రో ఇచ్చేసిన తర్వాత ఇఫ్ ఐ వాంట్ ప్రింట్ ఆఫ్ సి, సారీ నథింగ్ బట్ వీ వాంట్ టు ప్రింట్ లెంత్ కదా, సారీ విల్ బి 9 అనమాట. నథింగ్ బట్ 1 2 3 4 5 ఈ స్పేస్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుందన్నమాట. 6 7 8 9 అనమాట. సో ఇలాగా మనకి 9 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పేసి మనకి లెంత్ ఆఫ్ స్ట్రింగ్లో వచ్చేస్తుంది అనమాట. అలాగే సపోజ్ మనకు ఒక పెద్ద స్ట్రింగ్ ఉందనుకో, సపోజ్ పెద్ద సెంటెన్స్ ఉందనుకోండి, ఆ పెద్ద సెంటెన్స్లో మనకి ఒక వర్డ్ ఉందో లేదో చెక్ చేయాలనుకోండి వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద ఇన్ ఆపరేటర్ అనమాట. ఎక్స్ ఈక్వల్ టు హాయ్ అఖిల్, దిస్ ఈస్ నిఖిల్ ఫ్రమ్ ఎస్ఆర్సి అనుకోండి. నేను దాని తర్వాత ఇఫ్ ఐ కాల్ చాలు ఎక్కువ. దాని తర్వాత ఇఫ్ ఐ వాంట్ టు చెక్ వెదర్ నిఖిల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద సెంటెన్స్ అని చెప్పేసి చెక్ చేయాలనుకోండి యూ కెన్ డైరెక్ట్లీ వ్యూ డబుల్ కోట్స్లో ఇచ్చేసి నిఖిల్ ఇన్ ఎక్స్ అని చెప్పేసి ప్రింట్ చేశాను అనుకోండి. యూ హ్యావ్ టు సే వెదర్ ఇట్ విల్ బి గెటింగ్ ఏ బూల్ వాల్యూ. నేను ఇంకా రన్ చేయకముందే మీరు అనుకోవాలన్నమాట, బూలియన్ వాల్యూ ప్రింట్ అవుతుందా లేకపోతే ఉందా లేదా అని చెప్పేసి ఊరికి డైరెక్ట్ సంథింగ్ ఎర్రర్ వస్తుందా మీరు చెప్పాలన్నమాట. ట్రూ, నథింగ్ బట్ నిఖిల్ అనేది ప్రెజెంట్ అయింది, నథింగ్ బట్ నిఖిల్ అనేది ఆ సెంటెన్స్లో ఉందని చెప్పేసి. సపోజ్ ఇఫ్ ఐ క్యూ స్మాల్ ఎన్ అనమాట, దెన్ విల్ బి గెటింగ్ ఎస్ అ ఫాల్స్, నథింగ్ బట్ ఇక్కడ సెన్సిటివ్ అనమాట, కేస్ సెన్సిటివ్. సో మీరు ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఇఫ్ యు ఆర్ గివింగ్ కరెక్ట్ అనమాట, అక్కడ నిఖిల్ అనేది క్యాపిటల్ లెటర్లో స్టార్ట్ అయిందా లేకపోతే స్మాల్ లెటర్లో స్టార్ట్ అయిందా అని చెప్పేసి మనకి చూసుకోవాలన్నమాట. నథింగ్ బట్ కేస్ సెన్సిటివ్ అనమాట, మనం చెక్ చేసేటప్పుడు కేస్ సెన్సిటివ్ అనమాట ఇది. సో అలానే మనం ఇఫ్ను కూడా యూజ్ చేసేసి మనము చెక్ చేయొచ్చు అనమాట. సపోజ్ అక్కడ ఎక్స్ అనేది అట్లానే ఉంది కదా, సపోజ్ నేను నథింగ్ బట్ ఇఫ్ నిఖిల్ ఇన్ ఎక్స్ ప్రింట్ ఎస్ అండ్ ఎస్ అనేది ప్రింట్ అయింది అనమాట. ఎందుకంటే నిఖిల్ అనేది దానిలో ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది వచ్చేసింది అనమాట. మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా కొంచెం ఐడియా ఉంటే ఇది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇఫ్ నాట్ డోంట్ వరీ, విల్ బీ సీయింగ్ ఇన్ ద ఫర్దర్ వీడియోస్ అనమాట, లేకపోతే ఫర్దర్ లెక్చర్స్ అనమాట. సో నాట్ టు వరీ మచ్. అలానే మనము నాట్ ఇన్ టెక్స్ట్, నథింగ్ బట్ ఇక్కడ నథింగ్ సపోజ్ సేమ్ ఉందనుకోండి, నాట్ అని చెప్పేసి వీ కెన్ చెక్ అనమాట. నిఖిల్ అనేది లేదని చెప్పేసి మనకి చెప్తుంది అనమాట. ఇఫ్ ఐఎమ్ గివింగ్ క్యాపిటల్ అండ్ దెన్ ఇట్ విల్ గివింగ్ యాస్ అ ఫాల్స్ అనమాట. ఇలాగా మనము యూజ్ చేసేసి
we can check whether it is presented in the string or not అనమాట. సో ఈరోజు మనం ఏం చూసామంటే ఒక ర్యాండమ్ లైబ్రరీ యూజ్ చేసి మనము ఒక ర్యాండమ్ ఎలిమెంట్ ప్రింట్ చేసామన్నమాట. అంటే ఒక సమ్ పర్టికులర్ రేంజ్లో ఒక 1 to 100 రేంజ్లో మనం ఒక ఎలిమెంట్ని ప్రింట్ చేసామన్నమాట. అలానే మనము స్ట్రింగ్ని ఇంటీజర్కి ఎలా కన్వర్ట్ చేయాలి, లేకపోతే ఫ్లోట్ని ఇంటీజర్కి ఎలా కన్వర్ట్ చేయాలి, ఇట్లాంటివి కూడా మనం చూసామన్నమాట బై యూజింగ్. అలానే టైప్ ఫంక్షన్ గురించి కూడా చూసాం, ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పామన్నమాట. అలానే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన క్యారెక్టర్ స్ట్రింగ్ ఇస్తుంటే యూ కెనాట్ కన్వర్ట్ ఇంటూ ఏ ఇంటీజర్ అనమాట. విల్ బి గెటింగ్ అన్ ఎర్రర్ యాజ్ ఇన్వాలిడ్ లెటర్ ఫర్ ఇంటీజర్ విత్ బేస్ 10 అనమాట. అలా కాకుండా మనము క్యారెక్టర్ స్ట్రింగ్ కాకుండా నెంబర్ స్ట్రింగ్ ఇస్తే వీ కెన్ డైరెక్ట్లీ కన్వర్ట్ ఇంటూ ద ఇంటీజర్ అనమాట. అలానే మనం పైథాన్ స్ట్రింగ్స్ గురించి కూడా డిస్కస్ చేసామన్నమాట. దానికంటే ముందు మనం ఒక ఫ్లోట్ వాల్యూ ఇస్తే ఆ ఫ్లోట్ వాల్యూ ఇట్ డజంట్ బికమ్ ద రౌండ్ ఆఫ్ అనమాట. రౌండ్ ఆఫ్ కాకుండా ఇట్ కరెక్ట్ ప్రీవియస్ వాల్యూ 2.8 ఉంటే 2 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట ఇంటీజర్లో కన్వర్ట్ చేసినప్పుడు. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి పైథాన్ స్ట్రింగ్స్ గురించి చూస్తే పైథాన్ స్ట్రింగ్స్లో వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ఏ స్ట్రింగ్ బై అసైనింగ్ ఇట్ టు ఎ వేరియబుల్, లేకపోతే డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లో డబుల్ కోట్స్లో ఇచ్చినా కూడా ఇది ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ మనకు ఒక మల్టీ లైన్ స్ట్రింగ్ తీసుకుంటే ఆ మల్టీ లైన్లో ప్రింట్ అవ్వాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ అండ్ వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ అనమాట. ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ ప్రింట్ ఆఫ్ ఏ కాకుండా మనం డైరెక్ట్ ఏ అని చెప్పేసి ఇస్తే విల్ బి గెటింగ్ ఇట్ యాజ్ ఏ ఇలా వస్తుంది అనమాట. నథింగ్ బట్ ఇట్ షోస్ లైక్ స్లాష్ అని అనమాట. స్లాష్ అని అంటే నథింగ్ బట్ నెక్స్ట్ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పేసి మనకి చెప్తుంది అనమాట. సో అలాగా లేకపోతే ఇఫ్ యూ వాంట్ ఏ క్యారెక్టర్ ఇన్ ది స్ట్రింగ్, సపోజ్ ఒక క్యారెక్టరే మనకి కావాలనుకునే స్ట్రింగ్లో నుంచి వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద ఇండెక్స్ని యూజ్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ కాల్ ఇట్ అనమాట. అలానే ప్రతి ఒక్క క్యారెక్టర్ని మనం ప్రింట్ చేయాలనుకోండి వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ద ఫర్ లూప్ అనమాట. సో ఫర్ లూప్లో కూడా డైరెక్ట్గా వీ కెన్ డైరెక్ట్లీ పాస్ ఏ వేరియబుల్ అంటే ఫర్ ఎక్స్ ఇన్ ఏ అని చెప్పేసి ప్రింట్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఫర్ ఎక్స్ ఇన్ స్ట్రింగ్ని డైరెక్ట్గా ఇచ్చేయచ్చు అనమాట. అలానే వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ లెన్ ఫంక్షన్ టు గెట్ ద నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ అనమాట. అలానే ఆ క్యారెక్టర్ ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్లో మనకు వర్డ్ ఉందా లేదని చెప్పేసి చెక్ చేయడానికి వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇన్ కీవర్డ్ అనమాట. సో ఇట్లా మనము చెక్ చేసామన్నమాట. నథింగ్ బట్ ఇక్కడ కొంచెం కేస్ సెన్సిటివ్ అనమాట. మనం ఒక స్ట్రింగ్లో వర్డ్ ఉందని చెక్ చేసుకోవడానికి మనకు అది కరెక్ట్గా మనము అప్పర్ కేస్లో ఇస్తే అప్పర్ కేస్లోనే ఇవ్వాలి, లోయర్ కేస్లో ఇస్తే లోయర్ కేసే ఇవ్వాలన్నమాట. ఇఫ్ యు ఆర్ మిస్ మ్యాచింగ్ ఎనీథింగ్ విల్ బి గెటింగ్ యాజ్ అ ఫాల్స్ అనమాట. సో ఈరోజు మనం ఇది డిస్కస్ చేసామన్నమాట. మనము ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేసామన్నమాట. అంటే నథింగ్ బట్ ఒక స్ట్రింగ్లో క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకుంటే విల్ బి యూజింగ్ ఏ ఇండెక్స్ అని చెప్పేసి యూజ్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్ ద క్యారెక్టర్ ఇన్ ద స్ట్రింగ్ అనమాట. అలా కాకపోతే వీ కెన్ ప్రింట్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్ అనమాట. కానీ అలా కాకుండా మనకి ఒక పర్టిక్యులర్ ఇండెక్స్ నుంచి ఇంకొక పర్టికులర్ ఇండెక్స్ వరకు మనం ఏదన్నా క్యారెక్టర్ని లేకపోతే ఏమన్నా ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి వీ కెన్ యూస్ స్లైసింగ్ ఆపరేషన్స్ అనమాట. సో నౌ విల్ బి డిస్కసింగ్ అబౌట్ స్లైసింగ్ ఆఫ్ ద స్ట్రింగ్స్ అనమాట. సో నథింగ్ బట్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఏ ఈక్వల్ టు అఖిల్ ఈజీ అని చెప్పేసి తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ నథింగ్ బట్ మీకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అనమాట. ఇండెక్స్ అనేది స్టార్టింగ్ ఫ్రమ్ 0 అనమాట. నథింగ్ బట్ ఏ ఈజ్ 0, ఏ ఈజ్ ఇన్ ద ఇండెక్స్ 0, K1, H2, I3 అనమాట. L వచ్చేసి 4 అనమాట, 4th ఇండెక్స్లో ఉంది. అలాంటి స్పేస్ అనేది 5th ఇండెక్స్లో ఉంది. ఇంకొక I వచ్చేసి 6th ఇండెక్స్లో ఉంది. S అనేది 7th ఇండెక్స్లో ఉంది. 8th ఇండెక్స్లో వచ్చేసి ఇంకొక స్పేస్ ఉంది. 9th ఇండెక్స్లో వచ్చేసి A ఉందన్నమాట. సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఫ్రమ్ ద H అనుకోండి, దెన్ వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఏ ఆఫ్ హెచ్ అనేది ఎన్నో ఇండెక్స్లో ఉంది, సెకండ్ ఇండెక్స్లో ఉందన్నమాట. నథింగ్ బట్ థర్డ్ క్యారెక్టర్ బట్ సెకండ్ ఇండెక్స్ అనమాట. సో విల్ బి డైరెక్ట్లీ ఫ్రమ్ 2 నుంచి అంటే సెకండ్ ఇండెక్స్ నుంచి నాకు ఇంకొక ఇండెక్స్ ఎంతవరకు కావాలి. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ ఫ్రమ్ ఎస్ వరకు కావాలనుకోండి, ఐ కెన్ డైరెక్ట్లీ గివ్ లైక్ దిస్ ఈజ్ సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, 4th ఇండెక్స్, 5th ఇండెక్స్, 6th ఇండెక్స్, 7th. సో ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ నౌ విల్ బి గెటింగ్ HIL స్పేస్ I అనమాట. స్పేస్ అనేది కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసింది ఏంటంటే ఒక లైక్ సెకండ్ ఇండెక్స్ నుంచి 7th ఇండెక్స్ వరకు మనకి కావాల్సిన ఎలిమెంట్ క్యారెక్టర్స్ని చూసామన్నమాట. లైక్ సపోజ్ మనకి ఫస్ట్ ఇండెక్స్ నుంచి నథింగ్ బట్ 0 ఇండెక్స్ నుంచి మనకి ఒక
సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ గివ్ యాజ్ ప్రింట్ ఏ ఆఫ్ 0:7 అని ఇచ్చేసాం అనుకోండి. ఇక్కడ 7 అనేది ఇంకల్సివ్ కాదనమాట, ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్, గుర్తుపెట్టుకోండి. సో అఖిల్ స్పేస్ ఐ అనమాట, నథింగ్ బట్ ఇట్ ఈస్ ప్రింటింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ క్యారెక్టర్ అనమాట. అలా కాకుండా వీ కెన్ ఒక 0ని పెట్టకుండా మనం డైరెక్ట్ కాలన్ ఇచ్చి 7 అని చెప్పేసి మనం ఇచ్చినా కూడా వీ విల్ గెట్ సేమ్ అనమాట. 0 అనేది ఇంక్లూడ్ చేసినా చేయకపోయినా మనకి ఫరక్ పడదన్నమాట. సో అలానే ఇఫ్ ఐ వాంట్ టు get the value from certain position to last character అనమాట, then we can directly give as nothing but suppose second index నుంచి కావాలనుకోండి, we can give 2:2 అని చెప్పేసి 2 colon ఇచ్చేసి we can directly print అనమాట. ఈజీ, అందుకని ఇక్కడ మొత్తం వచ్చేసింది. సపోజ్ నాకు 0 నుంచి కావాలనుకోండి, we can get అఖిల్ ఈజీ. మొత్తం ఇక్కడ మనం ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇదొకటి మీరు తెలుసుకోవాల్సింది. ఇఫ్ యూ వాంట్ స్లైస్ ఎనీ స్ట్రింగ్ అనమాట. సో ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉందన్నమాట, నెగిటివ్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అనమాట. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ నుంచి అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏ అనేది -1 అనమాట, ఇక్కడ స్పేస్ అనేది -2 అనమాట, ఎస్ అనేది -3 అనమాట. బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, నథింగ్ బట్ నెగిటివ్ ఇండెక్సింగ్ అని కూడా అంటారు అనమాట. సపోజ్ ఇఫ్ ఐ గివ్ యాజ్ ప్రింట్ ఏ ఆఫ్ -7 to -2 అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, విల్ బి గెటింగ్ యాజ్ వాల్యూస్ ఇల్ స్పేస్ ఐఎస్ అనమాట, నథింగ్ బట్ ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4, ఇది -5, ఇది -6, ఇది -7 అనమాట. సో -7 నుంచి -2 వరకు ప్రింట్ అవ్వాలి. సో ఐఎల్ అనేది ప్రింట్ అవుతుంది, దాని తర్వాత స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది, దాని తర్వాత ఐఎస్ అనేది కూడా ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది -1, ఇది -2, ఇది ప్రింట్ అవ్వదు, దిస్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. సో ఇది క్లారిటీగా అర్థం కావాలంటే వీ కెన్ గివ్ డైరెక్ట్లీ -3 ఇచ్చేస్తే అక్కడ ఎస్ అనేది ప్రింట్ అవ్వదన్నమాట. సో -3 అనేది ఇంక్లూడ్ అవ్వదన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్క్లూజివ్ అనమాట. సో సపోజ్ నేను ఇందాక లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు, లెక్చర్ 3లో డిస్కస్ చేసినట్టు, మనము కేస్ సెన్సిటివ్ ఉంటాయన్నమాట. లైక్ ఇఫ్ యూఆర్ ఫైండింగ్ సంథింగ్, ఒక స్ట్రింగ్ ఇచ్చి ఆ స్ట్రింగ్లో ఈ వర్డ్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసినప్పుడు మనము నిఖిల్ అనేది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చి స్ట్రింగ్లో, బట్ చెక్ చేసేటప్పుడు స్మాల్ లెటర్ అని ఇస్తే వి గాట్ ఫాల్స్ అనమాట. సో ఒక్కోసారి దానివల్ల మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. సో దానివల్ల మనకి డైరెక్ట్గా అప్పర్ కేస్లో కన్వర్ట్ చేసామనుకోండి, లేకపోతే లోయర్ కేస్లో కన్వర్ట్ చేసామనుకోండి ఆ స్ట్రింగ్ని, ఇట్ విల్ బి బెనిఫిషియల్ అనమాట. సో ఇఫ్ ఐఎమ్ గివింగ్ సపోజ్ అఖిల్ ఏనే తీసుకుందాం, ఏలో ఉండేది తీసుకుందాం, ఇఫ్ ఐ ప్రింటింగ్ ఇట్. దాని తర్వాత ఇఫ్ ఐఎమ్ గివింగ్ ప్రింట్ ఏ డాట్ అప్పర్, అన్ని క్యాపిటల్ లెటర్లో ప్రింట్ అయిందనమాట. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ప్రింట్ ఏ డాట్ లోయర్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, ఇట్ డైరెక్ట్లీ యూజ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ లోయర్ కేస్ అనమాట. సో అఖిల్ ఈజీ అని చెప్పేసి సపోజ్ మనము ఇలా ఇచ్చామనుకోండి, సంథింగ్ లైక్ బి ఈక్వల్ టు ఇలా స్పేస్ ఇచ్చి అఖిల్ ఈజ్ ఏ అని చెప్పేసి ఇట్లా ఇచ్చామనుకోండి, ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ ది స్పేస్ అనమాట, ఈ స్పేస్ని మనం రిమూవ్ చేయాలనుకుంటే వీ కెన్ డైరెక్ట్లీ యూస్ స్ట్రిప్ అనమాట. బి డాట్ స్ట్రిప్ అని చెప్పేసి కాల్ చేస్తే, స్ట్రిప్ మీద కాల్ చేస్తే విల్ బి గెట్టింగ్ యాజ్ అఖిల్ ఈజీ. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే స్పేస్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఉండే స్పేస్ కూడా, లాస్ట్లో ఉన్న స్పేస్ కూడా మనకి డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ స్ట్రిప్ మెథడ్ ఏంటంటే, స్టార్టింగ్ సపోజ్ స్ట్రింగ్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఏమైనా స్పేస్ ఉన్నా అది డిలీట్ చేసేస్తుంది, లేకపోతే ఎండింగ్లో ఉన్న స్పేస్ని కూడా డిలీట్ చేస్తాను అనమాట. సో వీ కెన్ యూస్ ద స్ట్రిప్ మెథడ్ టు రిమూవ్ ద స్పేస్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద బిగినింగ్ ఆర్ ద ఎండ్ అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు రిప్లేస్ ఏ స్ట్రింగ్ అనమాట, సపోజ్ బి ఈక్వల్ టు hello man. If I want to replace a with k, if I want to replace a with k, b dot replace method use chesi you can directly give, we have to replace a with, suppose e anukondi hello men, will be getting as hello men anamata. You can directly change the character from
we can change a character to another character అనమాట. So you can change A into E అనమాట. Suppose if I want to change L with E అనుకోండి, హీలోనే హీ మ్యాన్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. ఇట్లా మనము యూజ్ చేయొచ్చు అనమాట. అలానే మనం స్ట్రింగ్ని స్ప్లిట్ చేయొచ్చు అనమాట. లైక్ వీ కెన్ స్ప్లిట్ బై యూజింగ్ ఏ స్పేస్ అన్న లేకపోతే కామాస్ యూజ్ చేసి ఇలా చేసినప్పుడు we get the value అంటే నథింగ్ బట్ we get the output as a list అనమాట. సపోజ్ b ఈక్వల్ టు hello world this is Akhil అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి. if I want to split b dot split అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి. ఈ స్ప్లిట్ మెథడ్లో మనం లోపల మనం పాస్ చేయాలన్నమాట. నథింగ్ బట్ మనం ఈ స్పేస్ని పాస్ చేస్తే ఈ స్పేస్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ స్ప్లిట్ చేస్తాం అనమాట. సో నథింగ్ బట్ విల్ బి గెటింగ్ యాజ్ ద వాల్యూస్ హలో వరల్డ్ కామా దిస్, ఇది సెకండ్ ఈజ్ ఇంకొకటి, టోటల్గా మనకి 4 వర్డ్స్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ హలో వరల్డ్ దిస్ ఈజ్ అఖిల్ అని చెప్పేసి. సపోజ్ ఇఫ్ ఐ పాస్ కామా అనుకోండి, కామాని మనం పాస్ చేసామనుకోండి, విల్ బి గెటింగ్ 2 ఎలిమెంట్స్ అనమాట. హలో వరల్డ్ దిస్ ఈస్ అఖిల్. ఇలా మనకి ఇది అనేది లిస్ట్ అనమాట. ఈ అవుట్పుట్ అనేది లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ని కూడా మనం ఫర్దర్ వీడియోస్లో కూడా డిస్కస్ చేస్తాం. సో గైస్, నాకు తెలిసి మీకు ఈ వీడియో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఒకసారి కూడా మళ్ళీ మీకోసం ఒకసారి రివైజ్ చేస్తాను. సో స్లైసింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ అనమాట. మనం ఈరోజు చేసింది మెయిన్గా స్ట్రింగ్స్ని ఎలా స్లైస్ చేస్తామన్నమాట. ఒక స్ట్రింగ్లో ఒక పర్టికులర్ క్యారెక్టర్ నుంచి ఇంకొక పర్టికులర్ క్యారెక్టర్ వరకు మనము కావాలనుకోండి అవుట్పుట్, వీ కెన్ యూస్ బై ఇండెక్సింగ్ అనమాట. ఇండెక్సింగ్ యూస్ చేసి సపోజ్ స్టార్టింగ్ నుంచి చూస్తే దిస్ ఈజ్ 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్లో ఇచ్చిన నథింగ్ బట్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది కాలన్ ఇచ్చింది ఇంకల్సివ్ అనమాట. రైట్ సైడ్ ఇచ్చేది ఎక్స్క్లూజివ్ అనమాట. ఈ 7 అనేది నథింగ్ బట్ 8th పొజిషన్. గుర్తుపెట్టుకోండి, ఐ వాల్యూ 7 నథింగ్ బట్, ఎందుకంటే ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ 7 అనేది 8th పొజిషన్ అనమాట. సో 8th పొజిషన్లో ఉన్న వాల్యూ మనకి ప్రింట్ అవుతుంది, 7th పొజిషన్లో ఉన్న వాల్యూనే మనకి ప్రింట్ అవుతుంది అనమాట. సో వీ గెట్ ద వాల్యూస్ అనమాట. ఇలాగా సపోజ్ మనకి ఫస్ట్ నుంచి కావాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూ కాలన్ అండ్ ఎక్కడ వరకు కావాలో అంతవరకు ఇచ్చుకోవచ్చు అనమాట. వీ కెన్ అంటే మనకి 0 అనేది పెట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తున్నాను. అలానే సపోజ్ ఇఫ్ యూ వాంట్ ఫ్రమ్ ఏ పర్టికులర్ ఇండెక్స్ టు ద లాస్ట్ ఇండెక్స్ అనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ యూస్ దిస్ వన్. ఇఫ్ ఐ వాంట్ టు కాల్ ఫ్రమ్ స్టార్టింగ్ ఇండెక్స్ టు ద అంటే ఒక ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు కావాలనుకోండి, ఇక్కడ మీకు క్లారిటీగా చెప్పాలంటే సపోజ్ సెకండ్ ఇండెక్స్ అని చెప్పేసి చేస్తే ఇక్కడ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు కావాలనుకుంటే ఇక్కడ మనం అసలు వాల్యూని పాస్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. అలానే నెగిటివ్ ఇండెక్సింగ్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తామన్నమాట. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే వెనక నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. -1, -2, -3, -4, -5. సో ఇఫ్ ఐ వాంట్ ఫ్రమ్ ఇక్కడ -1, ఇక్కడ -2, ఇక్కడ -3, ఇక్కడ -4, ఇక్కడ -5, ఇక్కడ -6, ఇక్కడ -7 అనమాట. సో -7 అని చెప్పేసి ఇవ్వాలి. మనం -3, -7 అని చెప్పేసి ఇట్లా ఇచ్చామనుకోండి, వి గెట్ నథింగ్ అనమాట. ఏం ప్రింట్ అవ్వదు. ఎందుకంటే మనం -3 నుంచి -1 వరకు కావాలన్నాం. అంటే -3 అంటే ఎట్లా వస్తుంది, ఇక్కడ ఇది -1, ఇది -2, ఇది -3, ఇది -4, -5, -6, -7, -8, -9, -10 అనమాట. సో ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది -10 కాబట్టి ఇక్కడ మనకి రాదు. -10, -9, -9 ఇక్కడ ఇట్లా వచ్చి -3కి వస్తుంది అనమాట. -3కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ ఎస్ అనేది ఉంది అనమాట. ఎస్ తర్వాత -1 ఎనిక్కి వెళ్ళదు కదా. సో వీ గెట్ నథింగ్ అనమాట. సో వీ హ్యావ్ టు గివ్ లెస్సర్ వాల్యూ ఎట్ ద ఫస్ట్ అండ్ గ్రేటర్ వాల్యూ ఎట్ ద లెఫ్ట్ అనమాట. రైట్. లెస్సర్ వాల్యూ అనేది లెఫ్ట్ సైడ్లో ఇవ్వాలి, గ్రేటర్ వాల్యూ అనేది రైట్ సైడ్లో ఇవ్వాలి. సో ఇఫ్ యూ నో విల్ బి గెటింగ్ ద కరెక్ట్ వాల్యూ అనమాట. అలానే సపోజ్ మనం ఒక స్ట్రింగ్ని అప్పర్ కేస్తో కన్వర్ట్ చేయాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ డాట్ అప్పర్ మెథడ్ అనమాట. అలానే ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ ఏ స్ట్రింగ్ ఇంటూ ద లోయర్ కేస్, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ లోయర్ మెథడ్ అనమాట. అలానే ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ ద స్పేసెస్ ఇన్ ఏ స్ట్రింగ్ ఎట్ ద ఫస్ట్ ఆర్ ద ఎండ్, ఆ ఎండ్లో ఉండే స్పేస్ నన్నా లేకపోతే స్టార్టింగ్లో ఉండే స్పేస్ నన్నా మనం తీసేయాలనుకోండి, వీ కెన్ యూస్ డైరెక్ట్లీ ద స్ట్రిప్ అనమాట. అలానే మనం రీప్లేస్ మెథడ్ యూస్ చేసి వీ కెన్ చేంజ్ ద క్యారెక్టర్స్ ఇన్ ఏ స్ట్రింగ్ అనమాట. సపోజ్
ఇక్కడ మనం చూస్తే ఎల్ని మనం ఈతో రీప్లేస్ చేసాం అనమాట. ఇక్కడ ఉండే ఎల్ని మనం ఈతో రీప్లేస్ చేసాం అనమాట. ఇలానే మనము చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఐ వాంట్ టు స్ప్లిట్ ఏ స్ట్రింగ్, అంటే ఒక స్ట్రింగ్ని మనం 3-4 స్ట్రింగ్ వర్డ్స్ లాగా స్ప్లిట్ చేయాలనుకోండి, వీ కెన్ యూస్ ఎ స్ప్లిట్ మెథడ్ బై పాసింగ్ సంథింగ్ లైక్ క్యారెక్టర్ అన్నా, లేకపోతే స్పేస్ అన్నా, లైక్ కామా అన్నా, ఇట్లా పాస్ చేసి మనం వీ కెన్ స్ప్లిట్ అనమాట. మనకి అవుట్పుట్ వచ్చేది మాత్రం లిస్ట్ అనమాట. సో ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ పాస్ ఏ పాస్ చేసినప్పుడు మీరు చూడండి, ఈ హలో వరల్డ్ ఇక్కడ ఇంతవరకు అసలు ఏమీ లేదనమాట, ఏమీ లేదు. సో ఏ అనేది అసలు లేదు కాబట్టి ఇదంతా ఒక వర్డ్ ప్రింట్ అయింది. దాని తర్వాత ఏ అనేది వెళ్ళిపోయి ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది. ఈ స్ప్లిట్ అయిపోయిన తర్వాత KHIL అని చెప్పేసి మనకు ప్రింట్ అయింది అనమాట. సో ఇలా 2 వర్డ్స్ లాగా ప్రింట్ అయింది అనమాట. సో ఇలా మనం ఈరోజు స్లైసింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ గురించి కూడా చూసామన్నమాట. మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసింది స్ట్రింగ్స్ గురించి డిస్కస్ చేసామన్నమాట. స్ట్రింగ్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి, లైక్ అప్పర్ కేస్లో కానీ లోయర్ కేస్లో కానీ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అలానే మనము స్ట్రింగ్స్ని ఎలా మోడిఫై చేయాలి, అలానే స్ట్రింగ్స్ని ఎలా స్లైస్ చేయాలి, ఇలా మనం చూసామన్నమాట. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే స్ట్రింగ్ని ఒక 2 స్ట్రింగ్స్ని మనం ఎలా యాడ్ చేయాలన్నమాట. లైక్ సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ A ఈక్వల్ టు అఖిల్, B ఈక్వల్ టు ఈస్, C ఈక్వల్ టు అఖిల్ ఈజ్ ఏ టీచర్ అరే ట్యూటర్ అనుకోండి. ఇఫ్ ఐ వాంట్ టు కన్కాట్ దిస్, అంటే మనకి ఇప్పుడు నాకు డైరెక్ట్ ప్రింట్ ఏ కమా లేకపోతే ప్రింట్ బి, ప్రింట్ సి అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, నాకు డిఫరెంట్ లైన్స్లో అఖిల్ ఈజ్ ఏ ట్యూటర్ అని చెప్పేసి వస్తుంది. నాకు ఒక సింగిల్ లైన్లోనే అయితే అన్నీ ఒకే కన్కాటినేట్ అయ్యి ఒకే లైన్లో ప్రింట్ అవ్వాలనుకోండి, వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ప్లస్ అనమాట. ప్లస్ ఆపరేటర్ యూస్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ అసైన్ ఇట్ అనమాట. సపోజ్ D ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, నేను డీని కాల్ చేశాను అనుకోండి, ఐ గెట్ అఖిల్ ఈజ్ ఏ ట్యూటర్. కానీ నాకు మధ్యలో స్పేసింగ్ కావాలి అఖిల్కి, అంటే ఒక్కొక్క వర్డ్కి మధ్యలో స్పేసింగ్ కావాలి. సో వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఇలా డబల్ కోట్స్ ఇచ్చి స్పేస్ ఇచ్చామనుకోండి, పక్కన ప్లస్ అని చెప్పేసి మళ్ళీ అసైన్ చేయాలి. ప్లస్ అని చెప్పేసి ఇలా మనం డబల్ కోట్స్ ఇచ్చామనుకోండి, వి గెట్ స్పేస్ ఇన్ బిట్వీన్ అనమాట. సో అఖిల్ ఈజ్ ఏ ట్యూటర్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను స్ట్రింగ్స్ని మనం యాడ్ చేయొచ్చు, కానీ ఒక స్ట్రింగ్ని ఇంకొక నెంబర్ని మనం యాడ్ చేయలేం అనమాట. సపోజ్ నేను X ఈక్వల్ టు అఖిల్స్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. Y ఈక్వల్ టు నథింగ్ బట్ అఖిల్స్ ఏజ్ అని చెప్పేసి ఇచ్చి Y ఈక్వల్ టు 21 అని ఇచ్చేసాను అనుకోండి. ఇఫ్ ఐ యాడింగ్ బోత్ Z ఈక్వల్ టు X ప్లస్ Y అని ఇచ్చేసాను అనుకోండి, వి గెట్ ఎర్రర్ అనమాట. నథింగ్ బట్ వీ కెన్ కన్కాటినేట్ ఓన్లీ స్ట్రింగ్స్ అనమాట. సపోజ్ నేను ఇక్కడ స్ట్రింగ్ లాగా పంపించాను అనుకోండి, వి గెట్ కరెక్ట్ అవుట్పుట్ అనమాట. అఖిల్స్ ఏజ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఇట్లా పెడితే మనకి ఇంకా బాగుంటుంది. అఖిల్స్ ఏజ్ 21 అని చెప్పేసి వస్తుంది. అదే కనుక మనము ఇంటీజర్ లాగా పాస్ చేస్తే వీ గెట్ ఎర్రర్ అనమాట. సో సపోజ్ మనము ఒక స్ట్రింగ్ని ఒక ఇంటీజర్ వాల్యూని యాడ్ చేయాలనుకోండి, నథింగ్ బట్ కన్కాటినేట్ చేయాలనుకున్నాం అనుకోండి, వీ కెన్ యూస్ ఫార్మాట్ మెథడ్ అనమాట. ఫార్మాట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ బి టేకింగ్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఆర్గ్యుమెంట్స్ని తీసుకొని ఇట్ విల్ బి ప్లేసింగ్ దట్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద స్పెసిఫైడ్ ప్లేస్ అనమాట. మీకు సపోజ్ నేను క్లారిటీగా చెప్తాను, ఏజ్ ఈక్వల్ టు 21 అని చెప్పేసి ఇచ్చాను ఇందాక. X ఈక్వల్ టు నీట్ ఇస్తాను, మై నేమ్ ఈస్ అఖిల్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత అండ్ ఐ యామ్, ఇక్కడ మనకి 21 రావాలి. ఇప్పుడు నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చి క్లోజ్ చేసిన తర్వాత ఇఫ్ ఐ ప్రింట్ ఎక్స్ డాట్ ఫార్మెట్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఏజ్ని మనము పాస్ చేసాము అనుకోండి ఆర్గ్యుమెంట్ లాగా, ఇట్ విల్ బి గెట్టింగ్ కరెక్ట్ వాల్యూ అనమాట. మై ఏజ్ ఈస్ అఖిల్ అండ్ ఐఎమ్ 21 అని చెప్పేసి. నథింగ్ బట్ వీ కెన్ పాస్ ఎన్ ఇంటీజర్ వాల్యూ యూజింగ్ ఏ ఫార్మెట్ మెథడ్ అనమాట. సో ఇక్కడ నథింగ్ బట్ ఏజ్ అనేది ఆర్గ్యుమెంట్ లాగా తీసుకొని ఇక్కడ పాస్ చేస్తామన్నమాట. అలానే మనము డైరెక్ట్గా ఒక 3-4 ఇంటీజర్స్ని కూడా మనము అక్కడ స్ట్రింగ్లో కన్కాటినేట్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఏజ్ ఈక్వల్ టు 21, వెయిట్ ఈక్వల్ టు
65. అలానే సపోజ్ ఆ 2 వాల్యూస్ తీసుకుందాం. మళ్ళీ ఇంకొక రకం తీసుకుంటే అది కొంచెం తేడా పడుతుంది మళ్ళీ. సో x ఈక్వల్ టు మై నేమ్ ఇస్ అఖిల్ అండ్ ఐ ఆమ్ అని చెప్పి ఇలా ఇచ్చిన తర్వాత కామా అండ్ మై వెయిట్ ఈస్ అని చెప్పి ఇలా ఇచ్చి యూ కెన్ గివ్ లైక్ దిస్ అనమాట. ఇప్పుడు మనం 2 ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయొచ్చు అనమాట. 2 ఆర్గ్యుమెంట్స్ అనే కావచ్చు, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేయొచ్చు అనమాట. దానికి కరెక్ట్గా మనము ఫార్మాట్ చేసినప్పుడు మనం ఇక్కడ కరెక్ట్గా క్లోజింగ్ బ్రాకెట్ అండ్ ఓపెన్ బ్రాకెట్ అని చెప్పేసి క్లారిటీ ఇస్తే అది కరెక్ట్గా మనకి తీసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇఫ్ ఐ గివ్ ఎక్స్ డాట్ ఫార్మాట్ ఆఫ్ ఏజ్ అనేది ఎంత, నథింగ్ బట్ ఏజ్ కామా వెయిట్. సో ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ నౌ విల్ బి గెటింగ్ కరెక్ట్ వాల్యూస్ అనమాట. మై నేమ్ ఈస్ అఖిల్ అండ్ ఐఎమ్ 29 అండ్ మై వెయిట్ ఈస్ 65 అనమాట. అలా కాకుండా సపోజ్ మనము ఇండెక్సింగ్ యూజ్ చేసి కూడా మనం చేయొచ్చు అనమాట. సపోజ్ మనము వెయిట్ అనేది ఇక్కడ ఇచ్చాం, మై వెయిట్ ఈస్ సో ఇక్కడ ఏంటిది, ఇది ఫస్ట్ ఇండెక్స్లో నథింగ్ బట్ ఈ 0 ఇండెక్స్లో ఏజ్ ఉంది, ఫస్ట్ ఇండెక్స్లో వెయిట్ అట్లా అనుకున్నాం. సో మనకి వెయిట్ అనేది ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో యూ కెన్ డైరెక్ట్లీ యూస్ 1 ఇక్కడ పెట్టేసి ఇక్కడ 0 ఇచ్చేసామనుకోండి, ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట. మై నేమ్ ఈజ్ అఖిల్ అండ్ మై వెయిట్ ఈస్ 65 అండ్ ఐఎమ్ 21 అనమాట. అలా కాకుండా మనం డైరెక్ట్ ఇలా ఇచ్చామనుకోండి, అసలు ఇండెక్సింగ్ యూజ్ చేయకుండా ఇచ్చేసామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, మై వెయిట్ ఈస్ 21 అండ్ ఐఎమ్ 65 ఇస్తే వాడు షుగర్ పేషెంటా లేకపోతే ఏదో అనుకుంటారు. అంటే వాడి ఏజ్ 65 బట్ వెయిట్ మాత్రం 21. అంటే ఇక్కడ మీనింగ్ ఒక్కొక్కసారి తేడా పడుతుంది అనమాట. సో వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ఇండెక్సింగ్ యూస్ చేసి వీ కెన్ డైరెక్ట్లీ అసైన్ ఇట్ అనమాట అండ్ వీ కెన్ కన్కాటినేట్. సో ఇలా మనము ఈరోజు మనం చూసింది ఏంటంటే స్ట్రింగ్ యొక్క కన్కాటినేషన్ గురించి చూసాము. అలానే ఒక స్ట్రింగ్ని ఇంకొక స్ట్రింగ్ని ఎలా కన్కాటినేట్ చేయాలంటే వీ కెన్ డైరెక్ట్లీ యూస్ ప్లస్ ఆపరేటర్ అనమాట. అయితే ప్లస్ ఆపరేటర్ అని చెప్పేసి యూస్ చేసి మనం చేయొచ్చు. అలానే ఒక ఇంటీజర్ని ఒక స్ట్రింగ్ని మనము కన్కాటినేట్ చేయాలనుకుంటే వీ కెన్ యూస్ ఫార్మాట్ మెథడ్ అనమాట. సపోజ్ మనం ఇప్పుడు ఎస్కేప్ క్యారెక్టర్స్ గురించి చూసుకుందాం అనమాట. సపోజ్ నేను ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు అఖిల్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని చెప్పేసి ఇలా ఇచ్చాను అనుకోండి, ఇలా ఇచ్చి మళ్ళీ డబుల్ కోట్స్, అంటే నాకేంటంటే గుడ్ బాయ్ అనేది డబుల్ కోట్స్లో రావాలి. అలా ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నేను ఎస్ని కాల్ చేస్తే వీ గెట్ ఎర్రర్ అనమాట. ఎందుకంటే డబుల్ కోట్స్ అని చెప్పేసి లోపల ఇంకొకసారి డబుల్ కోట్స్ ఇస్తున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది అనమాట. సో దీనివల్ల మనం ఏం చేస్తామంటే ఇలా స్లాష్ పెట్టేస్తాం అనమాట. స్లాష్ పెట్టి స్లాష్తో మళ్ళీ ఎండ్ చేస్తాం అనమాట. దెన్ విల్ బి నాట్ గెటింగ్ ఎనీ ఎర్రర్ అనమాట. అఖిల్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని చెప్పేసి మనకి ఇట్లా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ ఎస్ అని ఇచ్చేస్తే గెట్ అఖిల్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని చెప్పేసి డబుల్ కోట్స్లో వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, స్లాష్ అనేది ఫస్ట్ డబుల్ కోట్ ముందు అండ్ ఇట్ షుడ్ బి ఎండ్ విత్ డబుల్ కోట్ ముందు. గుర్తుపెట్టుకోండి, స్లాష్ అనేది ఫస్ట్ డబుల్ కోట్కి ముందు ఉండాలి, ఈ స్లాష్ కూడా డబుల్ కోట్ ఎండ్ అయ్యే ముందే ఉండాలన్నమాట. సో గుర్తుపెట్టి అదే కనుక మనం ఇక్కడ ఇచ్చామనుకోండి we get error అనమాట. సో we have to remove it and we have to give in correct place అనమాట. సపోజ్ నేను ఎస్ ఈక్వల్ టు అఖిల్స్ ఏజ్ అని చెప్పేసి ఇచ్చేసాను అనుకోండి, అఖిల్స్ ఏజ్ అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, we get error అనమాట. అంటే we cannot assign it అనమాట. సో దానికోసం అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే వీ కెన్ యూస్ సింగిల్ కోట్ అనమాట. ఇక్కడ కూడా మనం సింగిల్ కోటే యూస్ చేస్తాం అనమాట. సింగిల్ కోట్ అనేది ఇక్కడ ఇట్లా పెట్టేస్తే వి గెట్, ఇఫ్ యూ ఆర్ ప్రింటింగ్ ఇట్ ఎస్ వి గెట్ అఖిల్స్ ఏజ్ అని చెప్పేసి ఇట్లా ప్రింట్ అవుతుంది అనమాట. ఇలాగ మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. అలానే స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్ అని చెప్పేసి, స్లాష్ టీ అంటే ఒక ట్యాబ్ స్పేస్ అంతే స్పేస్ వస్తుంది. ఇలా మనకి చాలా ఎస్కేప్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట. వీ కెన్ యూస్ దట్ ఆల్ థింగ్స్ అనమాట. సో గైస్, ఈరోజు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. నేనేం చెప్పానో అదంతా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇక్కడ డిస్కస్ చేసింది లైక్
స్ట్రింగ్ కన్కాటినేషన్ గురించి డిస్కస్ చేసాం, అలానే ఎస్కేప్ క్యారెక్టర్స్ గురించి కూడా డిస్కస్ చేసాం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. జై హింద్.